తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో వేదికపైకి పిలవలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహరించిన తీరుతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వచ్చారు. కాగా ఎమ్మెల్యేని వేదికపైకి పిలవలేదని ఆమె తన భర్తతో కలిసి వేదిక పక్కన నిలబడ్డారు. దీన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఎమ్మెల్యేని వేదికపైకి రావాల్సిందిగా కోరారు. దీంతో సీరియస్ అయిన ఎమ్మెల్యే స్టేజ్ పైకి ఎమ్మెల్యేని పిలవడం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్ ఎమ్మెల్యేని వేదికపైకి రావాల్సిందిగా కోరడంతో థ్యాంక్ యూ సార్ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి థీమ్లుగా రూపొందించబడిన సెక్రటరీల విభాగంలోకి కూడా అభినందించండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఆ మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ఎంతో మంది వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసి మనకు స్వాతంత్రం తెచ్చారని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందువల్లంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మన బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజు అహింసా మార్గంలో కొంతమంది పోరాడితే, హింసా మార్గంలో కొంతమంది పోరాడితే ఈ స్వాతంత్రం మనకి సిద్ధించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి పెద్ద పెద్ద పోరాట యోధుల యొక్క త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఆ మహానుభావుల పోరాటమే చేయకపోతే మన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మా సబ్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మీకు పూర్తిగా ఈరోజు వివరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు మోడీ గారు మన ప్రధానమంత్రిగా ఉండడం మనందరి యొక్క గర్వ కారణం. ఎందువల్లంటే మీకు తెలుసు, పాకిస్తాన్ వాళ్ళని ఏ విధంగా బుద్ధి చెప్పాడో మొత్తం యావత్ ప్రపంచ దేశంలో కూడా భారతదేశం అంటే ఒక గౌరవంగా నిలబడి ఉన్నామంటే అది మోడీ గారి చొరవ అని చెప్పి చెప్పేదానికి నేను ఎక్కడ కూడా వెనకట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రధాని మనకుండడం నిజంగా భారతీయులుగా మన అదృష్టం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన పైన పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే కొన్ని రోజుల్లోనే తోక ముడిచి వెనక్కి పంపినటువంటి ధైర్యశాలి ధీరుడు మన మోడీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఆకాశంలో ఎగురుతున్న అప్పుడు తమ ప్రాణాలకు భయపడకుండా స్వేచ్ఛాయుతమైన మరియు సంపన్నమైన భారతదేశం గురించి కాలలు కన్నా మన స్వాతంత్ర సమరయోధులు లెక్కలేనని త్యాగులను మనం గుర్తు చేసుకుంటున్నాము. పొలాలు మరియు ఫ్యాక్టరీస్ నుండి కోర్టు మరియు ప్రొటెస్ట్ మైదాన్ వరకు వారు ధైర్యం మరియు దృఢ నిశ్చయంతో పోరాడారు. తద్వారా మనం గౌరవంగా మరియు స్వావలంబనతో జీవించగలిగాము.
1945 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశము స్వాతంత్ర్యమును పొంది నేటికి 78 సంవత్సరం పూర్తి అయినవి. ప్రతి సంవత్సరం ఈ శుభ సందర్భంగా మనం సాధించి ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబో సంవత్సరం కొనకు దిశానిర్దేశం చేసుకుంటున్నాను. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ కార్యాలయంలో 79 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల వేణుగోపాలరావు, బోసునబోయిన వెంకటేశ్వరరావు, జయమంగళ కాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 15 అనగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామనేటువంటి నినాదం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి గ్రామాన కూడా గ్రామ సచివాలయాల వ్యవస్థలు తీసుకొచ్చి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి గడపకు కూడా పరిపాలన ఫలాలు అందించినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఈ రోజున ఉంది. మరి 79 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం, మరి ఉండటానికి ఒక గూడు, తినడానికి తిండి అందరికీ కూడా సమానంగా అందాలనేటువంటి రాజ్యాంగంలో వారు ప్రతి ఒక్క సామాజిక వర్గాల గురించి కూడా పేదవాళ్ళ వర్గాల గురించి ఏ రకంగా అయితే వారు స్ఫూర్తిగా నిలిచారో అదే స్ఫూర్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి చనిపోయే మనిషికి కూడా ప్రాణం భిక్ష పెట్టినట్టుగా ఆ ప్రాణాలు నిలబెట్టి కోట్లో ఉన్నటువంటి కోటీశ్వరుడు ఎక్కడైతే వైద్యం చేయించుకుంటాడో కార్పొరేట్ హాస్పిటల్లో అదే పేదవాడికి గుండె నొప్పి వచ్చి ఆపరేషన్ చేయాలంటే రూపాయి ఖర్చు లేకుండా అదే హాస్పిటల్లో ఆ గుండె ఆపరేషన్ చేయించి బ్రతికించి 108 అనేటువంటి వాహనాన్ని ప్రవేశపెట్టి ఆ 108లో ఇంటికి పంపించేటువంటి పరిస్థితి చూసాం. మరి అదే ఆశయాలు, అదే స్ఫూర్తి, నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలనలో ప్రతి పేదవాడికి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక ప్రతి కుటుంబానికి కూడా అండగా ఉంది. ఆశయ స్ఫూర్తితో ఒక ఆరోగ్యం విషయం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, ఉండటానికి ఇల్లు విషయం కానివ్వండి, ఇంటి స్థలాల విషయం కానివ్వండి, అలాగే తినడానికి తిండి విషయంలో కానివ్వండి, అందరికీ కూడా అన్ని విధాలు కూడా సహకరించి నా ప్రజలు ఎక్కడా కూడా ఒక పూట కూడా పస్తులు ఉండకూడదు, నా ప్రజలు పేద బిడ్డలు ఎక్కడా కూడా చదువుకోకుండా ఉండకూడదు, నా పేదవాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదవాలి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే విద్య ఒకటే మార్గం అనేటువంటి విధానాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఈ రకంగా మరి గత 5 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వారి నాన్నగారి స్ఫూర్తి ఒక పక్కనైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో బీహార్ నుంచి తుపాకులు తెచ్చి అసంఖ్య శక్తులకు అమ్మాలని ప్రయత్నించిన పాత నేరస్తుడిని తెలంగాణలోని మల్కాజ్గిరి ఎస్ఓటీ చర్లపల్లి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 3 దేశీవాళీ తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి సుధీర్ బాబు కేసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి 7 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న 3 తుపాకులతో మొత్తం 10 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మనము రాచకొండ ఏరియాలో ఉన్నటువంటి మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, దెన్ భూమిరెడ్డి యాదాద్రి భూమిరెడ్డి డిస్ట్రిక్ట్, 2 రెడ్ జోన్ లో ఉన్నాయి. కింద నేను వెళ్ళి చూశాను. అన్ని ఏరియాస్ వాటర్ ఫ్లో ఉంది. అందరి ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ లో స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కూడా మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. తర్వాత కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా మాకు రెగ్యులర్ మాట్లాడుతున్నారు. ఎట్లా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి. దానివల్ల స్కూల్స్ కి టైమ్స్ కొన్ని స్టార్ట్ చేయడం, లేకపోతే హాఫ్ డే స్కూల్స్ పెట్టడం, అక్కడ పిల్లలు బయట రావడం కష్టం అవుతుంది కాబట్టి అలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంఘం మూసీ రివర్ సంఘం విలేజ్ లో అక్కడ చిన్న కాజ్వే ఉంది. అక్కడ చాలా గురపు అవి వచ్చినందువలన అది అడ్డం వచ్చేసి ఓవర్ఫ్లో అవుతుంది.
సో నిన్న అక్కడ వెళ్ళిన తర్వాత కన్సర్న్ అఫీషియల్స్, రెవెన్యూ అండ్ పంచాయతీ అఫీషియల్స్ అవి మొత్తం కట్ చేయడం మూలంగా మళ్ళీ కింద నుంచి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఎక్కడైతే ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయో మేము ఆ టైం చూసి మా వాళ్ళు చాలా కష్టపడి ఉంటున్నారు అక్కడ రాత్రులు అంతా. గేట్స్ వేసి క్లోజ్ చేస్తున్నాం మేము, బ్యారికేడ్స్ పెట్టి. సో మోహన్ ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎప్పుడు నడిచాం కదా, మీకు వెళ్ళిపోతారా అని వెళ్తారు, అందులో వాటర్ వెళ్ళిపోతారు. అప్పుడు చాలా స్పీడ్ అవుతుంది. గేట్స్ కూడా ఓపెన్ చేసినట్టు చాలా వాటర్ ఎక్కువ వస్తుంది, అక్కడ వెళ్ళకుండా ఆపడం జరిగింది. దాని తర్వాత ఓల్డ్ హౌసెస్ మేము ఆల్రెడీ కొన్ని రెవెన్యూ అథారిటీస్ జిహెచ్ఎంసీ అని చెప్పినవి ఉన్నాయి, దాన్ని వెకేట్ చేయమని అడిగారు. వాళ్ళు వెకేట్ చేయకుండా ఎప్పుడు వస్తే వర్షం ఉంటాయి అని చూడంటున్నారు. వాళ్ళు కూడా నిన్న ఇబ్రాహీంపట్నం డివిజన్ లో కొంత షిఫ్ట్ చేశాము సేఫర్ ఏరియాస్ కి. తర్వాత ఓల్డ్ హౌసెస్ లో ఉన్నప్పుడు వర్షం 2 రోజులు కంటిన్యూస్ గా పడే కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటాయి కాబట్టి అటువంటి ఏరియాస్ లో కూడా మేము వాళ్ళు డిఫరెంట్ సేఫర్ ఏరియాస్ షిఫ్ట్ చేస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్ అట్లా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని అదే విధంగా చూస్తున్నారు. ఇంకా ఏంటంటే కాకి కూడా ఇంపార్టెంట్, మన ఆవు కానీ ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి రక్షణ కూడా మేము చర్యలు చేపడుతున్నాం. అటువంటి ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం వాటికి ఎలాంటి ఇన్సూరెన్స్ లాంటివి కావాలన్నట్లా కానీ రైతుల పక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ ఇష్యూస్. లక్కీలీ ఈ రోజు రెయిన్ మనం ఇబ్బంది పెట్టలేదు. నైట్ వస్తుంది, రెడ్ జోన్ ఉన్నాయి కాబట్టి నైట్ వస్తే ప్రాబ్లం లేదు. విల్ టేక్ కేర్, యూ విల్ బి హ్యాపీ. ఇంట్లో మీరు ఉండొచ్చు, మేము బయట తిరిగి విల్ ప్రొటెక్ట్ యూ. డే టైం వస్తేనే అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగరవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి నారా లోకేష్. విశాఖ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. కడప జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.